హలో గుడ్ మార్నింగ్. గైస్ నేనైతే ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను ఇది. సో వాట్ ద ఫక్ 54 అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఎంట్రీ. 1 సెకండ్ గైస్. నా స్టాప్ వచ్చేసి 18 పాయింట్స్. నా టార్గెట్ వచ్చేసి 30 పాయింట్స్ గైస్. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. బాగా ఎక్కువైతే లాస్ అయితే రన్ అవుతుంది. ఇంకా తీసుకున్న ఎంతగా తెలియదు. సో అది నా పొజిషన్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాను. అది నా స్టాప్ స్విచ్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓకే, నేనైతే ఎగ్జిట్ అయ్యాను. 400 అయితే బుక్ చేశాను. సో నేను ఇంకో ఆపర్చునిటీ గురించి అయితే వెయిట్ చేస్తాను గైస్. ఓకే గైస్, నేను ఇంకో పొజిషన్ అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీగా నా స్టాప్ వచ్చేసి సేమ్ 18 పాయింట్స్. టార్గెట్ వచ్చేసి యాక్చువల్లీ 30 పాయింట్స్ గైస్. సో వాట్ ఐ డోంట్ నో గైస్, ఏమైంది జరిగింది. లాస్ అయితే నడుస్తుంది. ఎంట్రీ అనేది బేగా అయితే ఎంట్రీ అనేది తీసుకోలేదు. 61 దగ్గర తీసుకున్నది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సో గైస్, నేనైతే నా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే నా టార్గెట్ అనేది ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది గైస్. నా టార్గెట్ హిట్ అయింది. సో నేనైతే నా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేశాను. 1200 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో నేనైతే ఇంకో ఎంట్రీ అయితే తీసుకుంటాను. సో చూద్దాం. ఓవరాల్గా అయితే మన ఆల్మోస్ట్ అయితే మన ప్రీవియస్ లాస్ అయితే రికవర్ అయిపోయింది. సో నేనైతే ఇంకో ఎంట్రీ అయితే చూసుకుంటాను గైస్. మరి చూద్దాం, ఆ ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో గైస్, నేనైతే రీఎంట్రీ అయితే తీసుకున్నాను అప్ సైడ్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. నా స్టాప్ వచ్చేసి 20 పాయింట్స్. నా టార్గెట్ వచ్చేసి నియర్లీ 80 పాయింట్స్ గైస్. సో చూద్దాం. నేనైతే ఆల్రెడీ 8% తీసుకున్నాను. 26,300 కాల్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. 54 బై చేశాను. మరి చూద్దాం. అయితే చాక్ బట్ ట్రేడ్ సెటప్ గైస్. ఓకే, చూడొచ్చు ఎంత ఫాస్ట్గా క్యాన్ మూవ్ అవుతుంది అన్నది. సో ఈ ట్రేడ్ తీసుకోవడం కారణం ఏంటంటే, ఇక్కడ చూసినట్టే మార్కెట్ ఇది 15 టైమ్ ఫ్రేమ్ అన్నమాట. 15 టైమ్ ఫ్రేమ్ మార్కెట్ ఇక్కడ లాస్ట్ బ్రేక్అవుట్ వచ్చేసింది. సో జస్ట్ ఇక్కడ లిక్విడ్ స్వీప్ అనేది చేసింది. ఇక్కడ ఒకసారి మీకు 15 టైమ్లో చూపిస్తాను. ఇన్స్ట్రుమెంట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చి చేసింది. చేసిన తర్వాత సేమ్ ఇక్కడ లిక్విడ్ అనేది స్వీప్ చేసింది అన్నమాట ఇక్కడ. ఓకే, లిక్విడ్ అనేది ఎప్పుడు స్వీప్ చేసిందో మనం స్ట్రక్చర్ ప్రకారం అయితే 5 మినిట్స్ టైంలో క్యాన్ క్లోజింగ్ గురించి వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత 1 మినిట్ టైంలో మనం అనేది కాఫీ బేస్ జ్యూస్ చేంజ్ చేసింది. సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ లిక్విడ్ స్వీప్ చేసింది కాబట్టి క్యాన్ కూడా చూడొచ్చు. బిల్ అయితే క్లోజ్ అవ్వలేదు, జస్ట్ స్వీప్ అనేది చేసింది. సో ఇక్కడ లిక్విడ్ అంతా గ్రాప్ చేసింది సెల్లర్ సైడ్ అన్నది. సెల్లర్ అంటే బయర్స్ పుష్ అనేది చెప్తుంది అనమాట ఇక్కడ. సో మనకు లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అక్కర్లేదు. సో మనం నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. యాక్చువల్లీ ఎంట్రీ అనేది ఎప్పుడు తీసుకోవాలంటే మార్కెట్ పైకి వెళ్తుంది కదా. సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ ఎంటర్ అవుతే మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అనమాట. ఇంబ్యాలెన్స్ లేదు. సో అందుకనేసి ఇక్కడ ఎంటర్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ పెట్టుకోవాలి ఎలాగో. సో అందుకనేసి వన్స్ మార్కెట్ ఇది బ్రేక్ చేసినట్టే చేంజ్ చేసుకునేట్టు నేను ఎంటర్ అనేది తీసుకున్నాను. స్టాప్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి డే హై పెట్టుకున్నాను. అది గైస్. సో ఇదన్నమాట రీజను.
ఫైనలీ నా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది గైస్. చూడొచ్చు నియర్లీ 6K ప్లస్ ప్రాఫిట్ రన్ అవుతుంది. నేను స్క్వేర్ ఆఫ్ చేసిన పొజిషన్ చూడొచ్చు గైస్. నేనైతే 50 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను గైస్ ఇండెక్స్లో. చూడొచ్చు 50 పాయింట్స్, ఇది అన్బిలీవబుల్ గైస్. చూడొచ్చు నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ 54 దగ్గర బై చేశాను. 100 రూపీస్ దగ్గర నేను సెల్ చేశాను. చూడొచ్చు గైస్ నియర్లీ 50 పాయింట్స్ అయితే నేనైతే క్యాప్చర్ చేశాను. సో నేనైతే ఈ రోజు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడొచ్చు నా పోర్ట్ఫోలియో 6K అయితే నేనైతే బుక్ చేశాను గైస్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.